ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ప్రేమ అంది, నువ్వు లేకపోతే చచ్చిపోతా అంటూ కన్నీళ్లు పెట్టింది. పెళ్లి చేసుకుందామని పట్టుబట్టింది. పెళ్లైన నెలకే భర్తను మట్టుబెట్టించి ప్రియుడితో ఎంజాయ్ చేద్దాం అనుకుంది. ఇంతటి దారుణానికి ఆ యువతి తల్లి సహకారం అందించింది. దానికి కారణం తల్లి కూతురి ప్రియుడు ఒకటే కావడం. సభ్య సమాజం ఒక్కసారిగా ఉలిక్కి పడేలా తల దించుకునేలా చేసిన ఈ ఘటన తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ తరహాలో జరిగిన సర్వేయర్ తేజేశ్వర్ మర్డర్ కేసులో తవ్వే కొద్దీ విస్తుపోయే నిజాలు బయటకొస్తున్నాయి. గద్వాలకు చెందిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్కు కర్నూలు జిల్లా కేంద్రంలోని కల్లూరు ఎస్టేట్కు చెందిన ఐశ్వర్యకు ఈ ఏడాది ఫిబ్రవరి 13న వివాహ నిశ్చయమైంది. పెళ్లికి 5 రోజుల ముందు ఐశ్వర్య కనిపించకుండా పోయింది. కర్నూలులోని కెనరా బ్యాంక్ మేనేజర్ తిరుమలరావుతో ఆమెకు సంబంధం ఉందని, ఐశ్వర్య అతని వద్దకే వెళ్లిపోయిందని అంతా అనుకున్నారు. కానీ ఫిబ్రవరి 16న తిరిగొచ్చిన ఐశ్వర్య తేజేశ్వర్తో ఫోన్లో మాట్లాడింది. తాను ఎవరితోనూ ప్రేమలో లేనని, కట్నం ఇవ్వడానికి అమ్మ పడుతున్న ఇబ్బంది చూసి తట్టుకోలేక స్నేహితురాలి ఇంటికి వెళ్లిపోయానని కట్టుకథలు చెప్పింది. నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటూ మొసలి కన్నీరు కార్చింది. దీంతో ఐశ్వర్యను నమ్మిన తేజేశ్వర్ తల్లిదండ్రుల్ని ఒప్పించి మే 18న పెళ్లి చేసుకున్నాడు. ఐశ్వర్య నిత్యం ఫోన్ మాట్లాడుతూనే ఉండడంతో పెళ్లైన 2వ రోజు నుంచే ఇద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఈ క్రమంలో జూన్ 17న తేజేశ్వర్ కనిపించకుండా పోయాడు. తన తమ్ముడు కనిపించడం లేదని తేజేశ్వర్ అన్న పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టగా జూన్ 22న ఆంధ్రప్రదేశ్లోని పాణ్యం సమీపంలో తేజేశ్వర్ మృతదేహం అత్యంత దారుణ పరిస్థితుల్లో దొరికింది. తేజేశ్వర్ డెడ్ బాడీ దొరకడం, పోలీసులకు ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత పట్టుబడడంతో తిరుమలరావు పరారయ్యాడు. ఇక ఐశ్వర్య, సుజాతను ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు తేజేశ్వర్ని వాహనంలో ఎక్కించుకున్న కొందరిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. తేజేశ్వర్ కుటుంబానికి న్యాయం చేయాలని, ఇంతటి దారుణానికి ఒడిగట్టిన నిందితులను కఠినంగా శిక్షించాలని పట్టణంలో పెద్ద ఎత్తున యువత బైక్ ర్యాలీ చేశారు. మాకు ప్రాణ్యం ఎస్ఐ గారు మాకు కాల్ చేశాడు. సరే ఇట్లా ఒక అన్నోన్ డెడ్ బాడీ ఉంది, బాడీని తీసి ఇక్కడ గాలేరు నగర్ కాలువలో దాన్ని చెట్లలో పడేశారు, మీరు వచ్చి చూడండి, మీరు మిస్సింగ్ కేసు ఒకటి అయింది, ఇన్వెస్టిగేషన్ చేస్తారని తెలుస్తుందని చెప్తే మనం వెళ్ళి వాళ్ళందరినీ తీసుకెళ్ళి చూడటం జరిగింది. ఆ బాడీ మీద ఉన్న టాటూ, అమ్మ అనే టాటూ ఆధారంగా ప్లస్ బాడీ మీద ఉన్న వస్తువుల ఆధారంగా అతన్ని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అతన్ని గుర్తించడం జరిగింది. ఇమీడియట్లీ బాడీని షిఫ్ట్ చేయడం జరిగింది. ఇమీడియట్లీ కర్నూలు హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాం. ఈ కేసులో అనుమానితులు ఈ కారులో వచ్చిన వాళ్ళే ఇతను తీసుకెళ్ళి చంపి బాడీ తీసుకుని పోయి ఎవరు గుర్తుపట్టకుండా గాలేరు నగర్ కాలువలో గత 4 రోజుల క్రితం వేసినట్టు బాడీ ఒక సిచ్యువేషన్ని ఆ బాడీ డీకంపోజ్ అనే విధానం బట్టి తెలుస్తుంది. ఇటు కేసు ఇంకా దర్యాప్తు దశలో ఉంది. దీంట్లో త్వరలో నిందితులను పట్టుకొని అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశిస్తారు.